హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం మనకు ఫస్ట్ ఫ్రైడే క్లోజింగ్ అయింది కదా, దాని గురించి మాట్లాడుకొని ఆ తర్వాత మనకు నెక్స్ట్ మార్కెట్ న్యూస్ ఏంటి అనేది వన్ బై వన్ చూద్దాము. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ వీడియోని చివరి దాకా చూడండి. సో నిఫ్టీ మనం మాట్లాడుకుంటే 25,910 దగ్గర క్లోజ్ అయింది. యాక్చువల్గా నిఫ్టీ చాలా సేపు మనం చూసుకుంటే నెగిటివ్ సైడే ట్రెండ్ అయింది అనమాట. ఆల్మోస్ట్ 25,800 ఆ దగ్గర వరకు వెళ్ళి అక్కడి నుంచి 25,799 25,780 ఆ లెవెల్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయ్యి చాలా లాస్ట్ క్లోజింగ్ టైంలో ఆల్మోస్ట్ మనకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 2 క్యాండిల్స్ ఉంటాయి కదా, 15 minutes 2 క్యాండిల్స్ మనకు మెయిన్గా 25,910 దగ్గర క్లోజింగ్ అయ్యేటట్టు మనకు చూసుకుంది అనమాట. సో పాజిటివ్గానే క్లోజ్ అయింది. యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే బీహార్ ఎలక్షన్ రిజల్ట్ ఏదైతే ఉందో అది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ప్రెసెంట్ గవర్నమెంట్కు పాజిటివ్గా వచ్చినా సరే మరి మార్కెట్ ఎందుకు అంత పాజిటివ్గా తీసుకోలేదు అని చెప్పడానికి మనకు కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, అది మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం చూడండి 25,910 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 58,517 దగ్గర, సెన్సెక్స్ 84,560 దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో మిడ్ క్యాప్స్ మనకు 0.04% అంటే ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. స్మాల్ క్యాప్స్ కూడా మనకు 0.18% పాజిటివ్ అంటే మనకు లిటరల్లీ ఫ్లాట్ విత్ పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో లిటరల్లీ ఫ్లాట్ అనే చెప్తాను, 0.1% ఈజ్ నథింగ్ అనమాట. స్మాల్ క్యాప్స్ తర్వాత మిడ్ క్యాప్స్ వరకు మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ లెవెల్స్ ఏంటి అని మనం మాట్లాడుకుందాము. అందుకు మనకి ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ లెవెల్ ఫస్ట్ ఎప్పుడైతే మనకు 26,000 ఈ లెవెల్ని దాటాలి ఫస్ట్ టార్గెట్, దెన్ 26,100, దెన్ 26,200 అలా ఉన్నాయన్నమాట అప్పర్ సైడ్ లెవెల్స్ అనేది. మెయిన్గా 25,930 15 minutes గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే కనుక అక్కడి నుంచి మనకు ఖచ్చితంగా పైకి వెళ్ళే ఛాన్స్ మనకు కనబడుతుంది. డౌన్ సైడ్ వచ్చేసి మనకు 25,700 మెయిన్గా సపోర్ట్ ఉంది. 25,800 దగ్గర మార్జినల్ సపోర్ట్ తీసుకున్నప్పటికీ మార్కెట్ 25,700 వరకు మనకు సపోర్ట్ అయితే ఉందన్నమాట. అంటే ఒక జోన్ అనుకోండి 25,700 to 25,800 ఈ జోన్ అనేది ఏదైతే ఉందో ఈ జోన్ ని మనము తీసుకోండి, ఈ యొక్క సపోర్ట్ లెవెల్ కింద తీసుకోండి. ఓవరాల్ గా సెక్టర్స్ పాజిటివ్ వచ్చేసి మనకు ఫ్రైడే క్లోజింగ్ లో పిఎస్యు బ్యాంక్స్ మనకు పాజిటివ్ గా క్లోజ్ అయితే, ఫార్మా తర్వాత ఎఫ్ఎంసీజీ తర్వాత డిఫెన్స్ ఈ సెక్టర్స్ మనకు పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి అనమాట. నెగిటివ్ సైడ్ చూసుకుంటే మనకు ఆటో, మెటల్ అండ్ ఐటీ ఈ 3 సెక్టర్స్ మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి. సో మెయిన్ గా టాప్ గెయినర్స్ లిస్ట్ లో కనుక మనం చూసుకుంటే ఐడియా, బిఎస్సి తర్వాత బీడీఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తర్వాత హెచ్బిఎల్ ఇంజనీరింగ్ ఇలాంటి వాటిలో మనకు గెయిన్స్ కనిపించాయి అనమాట. సో టాప్ లూజర్స్ లిస్ట్ లో కనుక మనం మాట్లాడుకుంటే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తర్వాత ఇన్ఫోసిస్ తర్వాత జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సో ఇలాంటి వాటిల్లో నెగిటివ్ కనిపించింది అనమాట. ఓవరాల్ గా లాసెస్ కనిపించాయి. సో మెయిన్ గా మనం మాట్లాడుకుంటే ఫస్ట్ న్యూస్ వచ్చేసి బీహార్ ఎలక్షన్ అనమాట. ఎన్డీఏకి పూర్తిగా ఫేవరబుల్ గా వచ్చి లిటరల్లీ క్లీన్ స్వీప్ అని చెప్పుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు 200 and odd వరకు రీచ్ అయిపోయింది అనమాట కంప్లీట్ గా. 240 seats ఆడ్ లోను కంప్లీట్ గా 200 seats అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అందరు ఏమనుకున్నారంటే మనకు చూడండి మనకు ఎప్పుడైతే 2024 ఎలక్షన్ అప్పుడు మోడీ గారికి మనకు ఎన్డీఏ గవర్నమెంట్ కు మ్యాజిక్ ఫిగర్ అయితే రాలేదో బీజేపీకి, బీజేపీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది అన్నారు. కానీ ఆ తర్వాత చూడండి హర్యానా ఎలక్షన్ గెలిచింది, ఢిల్లీ ఎలక్షన్ గెలిచింది, తర్వాత మనకు వెంటనే మనకు ఈ ఎలక్షన్ కూడా బీహార్ ఎలక్షన్ కూడా గెలిచింది అనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసి తమిళనాడు అండ్ బెంగాల్ ఈ 2 ఎలక్షన్స్ ఉన్నాయి. ఒకవేళ వీటిల్లో మనకు తమిళనాడు అనేది చాలా కష్టం అని చెప్పాలి అక్కడ గవర్నమెంట్ కి. సో చూడాలి అక్కడ ఒకవేళ డిఎంకే ఎవరు గెలిచినా సరే స్టెబిలిటీ అక్కడ కూడా స్టెబిలిటీ కావాలనుకుంటారు కాబట్టి మేబీ అక్కడ ఎవరైనా రావచ్చు, అది లోకల్ పార్టీ డిమాండ్ అని కాబట్టి. బట్ బెంగాల్ అనేది కొంచెం ఎన్డీఏ నార్త్ బెల్ట్ కాబట్టి ఎన్డీఏకు కొంచెం కావాల్సి రావచ్చు ఒకవేళ అది. మీరు చూడండి ఒకవేళ అక్కడ కనుక టీఎంసీ మమతా బెనర్జీ వాళ్ళు ఓడిపోతారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కు ఫుల్ మెజారిటీతో లేదు, కోయలేషన్ మీద ఉంది కాబట్టి ఎప్పుడు ఈ డౌట్స్ అనేది పెడుతూ ఉంటారు. కానీ ఈ బీహార్ ఎలక్షన్ అనేది ఒక క్లారిఫై చేసిందని అయితే నేనైతే అనుకుంటాను అనమాట. మళ్ళీ ఇంకా నెక్స్ట్ అగైన్ బెంగాల్ ఎలక్షన్ అప్పుడు లేకపోతే తమిళనాడు ఎలక్షన్ అప్పుడు ఇలాంటి డౌట్స్ అయితే మార్కెట్ అయితే పెట్టుకోదని అనుకుంటున్నాను. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కి జనరల్ గానే అక్కడ ప్లేస్ లేదు పెద్దగా, తమిళనాడులో కానీ లేకపోతే బెంగాల్లో కానీ
మెయిన్ ఎన్డీఏ పార్ట్నర్స్ కి పెద్దగా ప్లేస్ లేదు కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. ఒకవేళ అక్కడ కనుక పాజిటివ్ వస్తుంది ఆ ఫ్యూచర్ లో నెక్స్ట్ 6 months లో అనేది చూడాలి. ఈ లోపు మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తుంది 6 months లో అనేది కూడా చూడాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రిడిక్షన్ అయితే ఇస్తున్నారు, అది కూడా చెప్తాను మీకు. ఎందుకంటే కొంతమంది ఏమో డైరెక్ట్ 27,000 28,000 వరకు మార్కెట్ వెళ్ళిపోతుంది అంటున్నారు, కొంతమంది ఏమో ఏకంగా 30,000 అంటున్నారు, ఇంకొంతమంది లేదు ఆ రేంజ్ లో పెరగదు కానీ లిమిటెడ్ గా పెరుగుతుంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. సో ఫస్ట్ అయితే ఆల్ టైమ్ హై 26,277 ఇది క్లాస్ అవ్వాలన్నమాట, ఓవరాల్ గా క్రాస్ అయ్యి నిలబడాలి. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాము. సో ఇదన్నమాట బీహార్ ఎలక్షన్ కి సంబంధించి. సో నెక్స్ట్ వచ్చేసి షింప్ ఎక్స్పోర్ట్స్, అంటే మనకు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ అనమాట. దీనికి సంబంధించిన న్యూస్ ఏంటంటే యుఎస్ఏ వాళ్ళు దీని మీద టారిఫ్ వేశారు. సో 40 to 60% మనకు మార్కెట్ అనమాట, యుఎస్ఏ మార్కెట్ ఈ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ కి సంబంధించి. సో ఇప్పుడు దాన్ని మనము కంప్లీట్ గా డైవర్సిఫై చేసేసాం అనమాట. ఈయూకి తర్వాత ఈయూ అంటే యూరోపియన్ యూనియన్, దాదాపు 27 to 28 కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఈయూకు, తర్వాత రష్యాకు, తర్వాత ఆస్ట్రేలియాకు, సో వీటికి మనము డైవర్షన్ అయితే చేసాం అనమాట కంప్లీట్ గా. సో చైనా కూడా కొంచెం తీసుకెళ్ళింది ఆల్రెడీ, కొంత కన్సైన్మెంట్ ఆల్రెడీ చైనా కూడా తీసుకెళ్ళింది కాబట్టి మనకు ఓవరాల్ గా చూడండి ఈ సెక్టార్ ని కొంచెం రివైవ్ చేసింది గవర్నమెంట్ అనే మనం చెప్పుకోవాలి. సో నంబర్స్ ఏంటి అనేది రావాలన్నమాట. న్యూస్ అయితే ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగాయి ఈయూకి, తర్వాత మనకు రష్యాకు, తర్వాత అలాగే ఆస్ట్రేలియాకు బాగా పెరిగాయని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా యుఎస్ మార్కెట్స్ అనేది మనం కొంచెం డైవర్సిఫై అయితే చేసుకున్నాం అనమాట ఈ టారిఫ్ ప్రెషర్ వల్ల. సో ఫ్యూచర్ లో ఒకవేళ యుఎస్ఏతో ట్రేడ్ డీల్ జరిగితే అగైన్ మనకు ఈ మార్కెట్ అక్కడికి వెళ్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్స్ అన్ని మళ్ళీ అక్కడికి వెళ్తాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఈ సెక్టార్ బూస్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది నాకు. ఎందుకంటే నవంబర్ ఎండింగ్ లోనే ట్రేడ్ డీల్ అవుతుంది అని చెప్పి కొన్ని న్యూస్ ఆర్టికల్స్ లో అయితే వస్తుంది అనమాట. కొంతమంది ఇయర్ ఎండ్ అన్నారు, కొంతమంది నవంబర్ ఎండింగ్ అనే అంటున్నారు. సో చూడాలి ఓవరాల్ గా ఏం జరుగుతుంది ఏంటనేది. ఎందుకంటే ఈయూతో ట్రేడ్ డీల్ అనేది ఇయర్ ఎండ్ అంటే మనకు డిసెంబర్ ఎండ్ లోపు కంప్లీట్ అవుతుంది. తర్వాత జనవరి ఆర్ ఫిబ్రవరి టైంలో సైనింగ్ ఉంటుంది. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి సైన్ చేస్తారా లేదా మోడీ గారే యూరోప్కి వెళ్తారా అనేది, యూరోప్ టూర్కి వెళ్తారా అనేది చూసి డిసైడ్ అవుతుంది అనమాట. అప్పుడు సైన్ చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. సో ముందు ఎవరు అవుతుంది, యుఎస్ఏ డీల్ అవుతుందా లేకపోతే యూరోపియన్ యూనియన్ డీల్ అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది చూడాలన్నమాట. సో ఈలోపు ఈ షింప్ ఎక్స్పోర్ట్ సంబంధించే కాకుండా యుఎస్ఏ వాళ్ళు ఇంకొక పని అయితే చేశారు. ఏంటంటే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద టారిఫ్స్ తగ్గించారని చెప్పి మనం ఈరోజు మనీ కంట్రోల్లో కూడా న్యూస్ చూడొచ్చు మనము. సో అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అనేది మెయిన్ గా ఈ టీ కాఫీకి సంబంధించిన వాటిల్లో తగ్గించింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. దిస్ ఈస్ ఎ గుడ్ సైన్, ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రేడ్ డీల్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. డిఫెన్స్ కి సంబంధించి మనకు మీకు గుర్తుంటే అగ్రిమెంట్ అయితే జరిగింది 10 years గాను. సో అగైన్ మనకు ఇప్పుడు అగ్రికల్చరల్ ప్రోడక్ట్ సంబంధించి కూడా డీల్ అవుతుంది కాబట్టి కంప్లీట్ గా ఒక మెల్లిగా పాజిటివ్ ఎన్విరాన్మెంట్, అగైన్ ఇంతవరకు నెగిటివిటీ ఉంది కాబట్టి అగైన్ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది అని చెప్పి మనం అనుకోవాలన్నమాట. సో మెయిన్ గా మనం చూసుకుంటే ట్రంప్ ఇంకొక పని అయితే చేశాడు, అదేంటంటే ఇమిగ్రేషన్ రూల్స్ అంతా చేంజ్ చేశాడు అనమాట. సో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే లేటెస్ట్ గా గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటారో వాళ్ళకు కొంచెం కష్టమయ్యే ఛాన్స్ ఉంది. అది ఎస్పెషల్లీ ఫర్ ట్రావెల్ బ్యాన్ కంట్రీస్. కొన్ని కంట్రీస్ మీద ట్రావెల్ బ్యాన్ పెట్టాడు ట్రంప్. సో ఆ కంట్రీస్ మీద మాత్రం కొంచెం ఆ కంట్రీస్ నుంచి వెళ్ళే వాళ్ళ మీద ఈ గ్రీన్ కార్డ్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో చూడాలి దాంట్లో ఇండియా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓవరాల్ గా యుఎస్ ఫెడ్ రేట్ గురించి, మనకు ఫెడ్ రేట్ కట్ సంబంధించి మనకు మార్కెట్ పడడానికి కూడా అదే మెయిన్ రీజన్ అనమాట. ఫ్రైడే మన మార్కెట్ మాత్రం బాగా పడి అక్కడి నుంచి ఫ్లాట్ గా క్లోజ్ అయ్యడానికి, లేకపోతే మిగిలిన మార్కెట్స్ చాలా వరకు పడ్డాయి అనమాట. సో పడి అవి కూడా ఫ్రైడే రికవర్ అయ్యాయి. మనకు యుఎస్ మార్కెట్ అయితే ఫ్రైడే రికవర్ అయింది, ఫ్లాట్ గా క్లోజ్ అయింది అనమాట. సో దానికి కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఫెడ్ రేట్ కట్ కి సంబంధించి. సో మేబీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫెడ్ మెంబర్ ఒక ఆయన, సో ఆయన మాట్లాడడం ఏంటంటే మనకు రేట్ కట్ అనేది ఇప్పుడు నెక్స్ట్ టైం ఉండకపోవచ్చు, అండ్ మోర్ ఓవర్ ఆల్రెడీ లాస్ట్ టైం చేసిన రేట్ కట్ కూడా మనకు యాక్చువల్ గా చేసి ఉండకూడదు అన్నట్టు మాట్లాడాడు అనమాట. లిటరల్లీ లాస్ట్ టైం చేసిందే రాంగ్ స్టెప్, అగైన్ మళ్ళీ దాన్ని ఏమంటారు అన్నట్టు అడిగాడు ఆయన. సో
దాన్ని ఇంపాక్ట్ గా నెగిటివ్ గా తీసుకునింది అనమాట మార్కెట్. ఓవరాల్ గా అన్ని మార్కెట్స్ ఆ రోజు నెగిటివ్ గా ఉంటే లాస్ట్ మూమెంట్ లో మన మార్కెట్ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయింది. దానికి కారణం బీహార్ ఎలక్షన్ రిజల్ట్ అనమాట. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటనేది. ఎందుకంటే లేటెస్ట్ గా మనకు ఫ్రైడే క్లోజింగ్ ఏదైతే వచ్చిందో అది కొంచెం ఫ్లాట్ గా వచ్చింది కాబట్టి యుఎస్ మార్కెట్స్ లో కూడా చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా మనం చూసుకుంటే మనకు ఇస్రో వాళ్ళు ఒక కొత్త అనౌన్స్మెంట్ అయితే చేశారన్నమాట చంద్రయాన్ 4 సంబంధించి. సో మీకు అందరికి గుర్తూనే ఉంటుంది, చంద్రయాన్ 3 ఇస్ ఎ గ్రాండ్ సక్సెస్ కదా. మనకు ఆ రోవర్ లాంచ్ అవ్వడం అది ఎంత చాలా మంది చూసే ఉంటారు. సో గ్రాండ్ సక్సెస్ అవ్వడము, అది కూడా చంద్రుడి సౌత్ పోల్ మీద ల్యాండ్ అవ్వడము, అదంతా ఒక గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవాలి మన దేశానికి. సో ఇప్పుడు చంద్రయాన్ 4 దాన్ని మనకు దాదాపు 2028లో లాంచ్ చేస్తున్నారంట. సో ఇస్రో వాళ్ళు దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ అప్రూవల్స్ కూడా వచ్చేసింది అనమాట. సో చూడాలి ఎలా లాంచ్ చేస్తారు, సక్సెస్ అవుతున్నాయని. ఎందుకంటే సక్సెస్ అవ్వాలనే కోరుకుందాం. ఖచ్చితంగా స్పేస్ వరకు మనకు ఇస్రోకి అనేది తిరుగు లేదని మనం చెప్పుకోవాలన్నమాట. సో గోల్డ్ అండ్ సిల్వర్ మనం చూస్తే గోల్డ్ దాదాపు 3% దగ్గరగా పడింది అండ్ సిల్వర్ మనకు దాదాపు 4% దగ్గరగా పడింది అనమాట. సో ఓవరాల్ గా సడన్ గా గోల్డ్ అనేది స్లైట్ గా డిప్ అవుతుంది. ఎందుకు కారణం అనేది మనం మెయిన్ గా చూడాల్సి ఉంటుంది అనమాట. అండ్ గోల్డ్ సిల్వర్ మాత్రమే కాదు, ఓవరాల్ గా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా 2% పైగా పెరిగాయి. ఇది గుడ్ సైన్ కాదంటారు, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అగైన్ 65 దగ్గరికి వస్తున్నాయి అనమాట. ఇది రేంజ్ లో హై బౌండ్ ఆఫ్ ద రేంజ్ మనం చూసుకుంటే 62 to 66 ఈ లెవెల్ వరకు మనకు ఒక రేంజ్ లోనే కంటిన్యూగా పర్ డాలర్ 62 to 66 డాలర్స్ పర్ బ్యారల్. సో ఈ రేంజ్ లోనే ఉండాలన్నమాట. ఇప్పుడు హై ఎండ్కి వచ్చింది, హై రేంజ్ లోకి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ పడుతుందా అనేది మెయిన్ గా చూడాలి. ఎందుకంటే 65, 66 ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అని చెప్పుకోవాలి మనము. ఎందుకంటే దాన్ని దాటి పైకి వెళ్ళి 70 వరకు వెళ్ళిందంటే మనకు ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆటోమేటిక్గా మన ఇంపోర్ట్ బిల్ అనేది పెరిగిపోతుంది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్ గా ఇదన్నమాట హైలైట్ ఆఫ్ ద న్యూస్. మనకు చూసుకుంటే ఓవరాల్ గా ఈ వీకెండ్ లో కానీ లేకపోతే ఫ్రైడేకి సంబంధించి కానీ. సో ఇక్కడ నుంచి మార్కెట్ నెక్స్ట్ వీక్ ఎలా మూవ్ అవుతుంది అనేది మెయిన్ గా చూడాలన్నమాట. ఎందుకంటే 26,000 క్లోజ్ చేసి మార్కెట్ నిలబడుతుందా లేదా ఈ వీక్ లోనే ఖచ్చితంగా ఆల్ టైమ్ హై రీచ్ అవుతుందా 26,277 ఈ నెంబర్లో మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే దాదాపు మనం చూడండి ఇప్పుడు 25,910 దగ్గర ఉంది కాబట్టి 900 అనుకున్నాము, రఫ్ గా ఇంకొక 377 పాయింట్స్ అంటే దాదాపు 380 పాయింట్స్ అనమాట. 380 పాయింట్స్ మనకు దాటితే ఈ వీక్ లో మనకు పాజిటివిటీ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఆల్ టైమ్ హైక్ మార్కెట్ రీచ్ అవుతుందని అనుకోవాలి. సో ఈ వీక్లీ క్లోజింగ్ వరకు ఎలా ఉంటుంది, నెక్స్ట్ మనకి ఈ మండే నుంచి ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో చివరిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోని ఖచ్చితంగా లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్.